వల్లకాడుగా మారిపోతోంది. రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో జనం తలలు వాల్చేస్తున్నారు. ఆకుపచ్చటి గ్రామంలో మరణ మృదంగం మోగుతోంది. వరుసగా ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం మాత్రం కదల్లేదు. తురకపాలెంలో వరుస మరణాలు సంభవిస్తున్నా ముఖ్యమంత్రి అటువైపు చూడరు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం ఆ గ్రామానికి పోరు. కనీసం ఒక్క సమీక్ష చేయరు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన సంబంధిత ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సీరియస్ గా తీసుకోరు. ఇంతమంది ప్రాణాలు పోతుంటే ఆ మరణాలను కూడా అవమానించేలా పచ్చ మీడియా పిచ్చి రాతలు రాస్తోంది. వెరసి అందరిది చచ్చెంత నిర్లక్ష్యం. దీనిపైనే ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. ఎక్కడైనా ఒకరిద్దరు అసహజంగా చనిపోతేనే ప్రభుత్వంలో కదలికొస్తుంది, పాలకుల్లో కంగారు వస్తుంది. అటువంటిది ఒక గ్రామంలో 3 నెలల్లో 45 మందికి పైగా అనుమానాస్పదంగా చనిపోయిన ఏపీలో కూటమి ప్రభుత్వం సైలెంట్ గా ఉండిపోయింది. వరుస మరణాలు సంభవిస్తున్నా పాలకపక్షం పట్టించుకోలేదు. విపక్ష నేతలు గ్రామంలో పర్యటించిన తర్వాతే ప్రభుత్వం ఇక బాగోదని కదిలింది. హెల్త్ క్యాంపును పెట్టి హడావుడి చేసింది. అయితే ఇంతవరకు మరణాలకు కారణాలేంటన్నది తేల్చలేదు. గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామ మరణ మృదంగంపై కూటమి ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యంపై ఫోకస్. తురకపాలెం గ్రామంలో శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎవరిని కదిపినా ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ప్రతి ఒక్కరిలోనూ భయం గూడు కట్టుకుంది. ఎందుకంటే 3 నెలలుగా గ్రామంలో 45 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జ్వరాలు రావడం, ఆ తర్వాత రకరకాల ఆరోగ్య సమస్యలు రావడం, ఆస్పత్రికి తీసుకెళ్తే అక్కడి నుంచి శవమై ఇంటికి రావడం, ఇదే తంతు. అందుకే ఎవరికైనా ఒంట్లో బాగోక ఆస్పత్రికి వెళ్తే చాలు బంధువులు భయంగా బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఊళ్ళో ఒకరి తర్వాత ఒకరుగా చనిపోతూ వస్తోన్నా పాలకులు కానీ అధికారులు కానీ పట్టించుకోలేదు. మృతుల సంఖ్య 30 దాటినా అదే ఉదాసీనత. ఈ మరణ వార్త వినగానే విపక్ష నేతలు గ్రామానికి వచ్చి అందరినీ పరామర్శించి ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు సిపిఎం నేతలు కూడా గ్రామంలో పర్యటించి ప్రజలనడిగి సమస్య తెలుసుకున్నారు. ఎప్పుడైతే ప్రతిపక్షాలు ఊళ్ళోకి వచ్చాయని తెలిసిందో ప్రభుత్వానికి కంగారు మొదలైంది. అప్పటికి కానీ ఈ గ్రామం వైపు ప్రభుత్వం చూడలేదు. ఆ తర్వాత వైద్య బృందాలను ఊరికి పంపించారు. వచ్చిన డాక్టర్లు గ్రామంలోని తాగునీటి నమూనాలతో పాటు గ్రామస్తుల రక్త నమూనాలు కూడా సేకరించి పరీక్షలకు పంపారు. 3 రోజుల్లో నివేదికలు వస్తాయన్నారు. కానీ ఇప్పటి వరకు మరణాలకు కారణమేంటో చెప్పలేదు. వాళ్లకి కారణం తెలిసిందో లేదో కూడా తెలీదు. వైద్యులు ఊరికే వచ్చి హడావిడి చేసి వెళ్లడమే తప్ప మరణాలకు కారణం ఏంటో చెప్పకపోయేసరికి ఊరంతా కంగారు మొదలైంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, స్థానిక టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు గ్రామాన్ని సందర్శించారు. స్వతహాగా డాక్టర్ కూడా అయిన పెమ్మసాని చంద్రశేఖర్ బర్కోల్డేరియా సుడోమలై అనే బ్యాక్టీరియా వల్ల జ్వరాలు వచ్చి కొందరు మరణించారని అన్నారు. మెలిమైడోసిస్ అనే బ్యాక్టీరియా అరుదైనదని వివరించారు. అయితే ఇదమిద్దంగా మరణాలకు ఈ బ్యాక్టీరియానే కారణమన్నది మాత్రం చెప్పలేదు. ఏ కారణమూ చెప్పకపోవడంతో అసలు తమ ఊరిని పట్టి పీడిస్తున్న సమస్య ఏంటో అర్థం కాక జనం అయోమయంలో ఉన్నారు. అదే సార్, డాక్టర్స్ కూడా తెలియట్లేదు. ఇంకా కూడా ఏ బ్యాక్టీరియా అనేది ఉందని కూడా వాళ్ళు ఇంకా చెప్పలేకపోతున్నారు. 10 డేస్ నుంచి డాక్టర్స్ క్యాంప్ పెట్టారు. ఇంకా ఏంటి అసలు జ్వరాలు అయితే ఇంకా ఉన్నాయి ఇళ్లలో. ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి ఇద్దరికి ముగ్గురికి చొప్పున ఉన్నాయి. పిల్లలకి ఇప్పుడు మొన్నటి దాకైతే పిల్లలకి లేదు, ఇప్పుడు పిల్లలకు కూడా మళ్ళీ చిన్నగా స్టార్ట్ అయినాయి. చిన్న పిల్లలకు కూడా స్టార్ట్ అయినాయి సార్. కాబట్టి క్యాంప్ అయితే జరుగుతుంది కానీ దానికి మాకు రిజల్ట్ అయితే ఏమీ రావట్లేదు. అసలుకి ఎందుకు అంటే ఏంటి దానికి సొల్యూషన్ అనేది మాత్రం ఇంత మట్టుకు మాత్రం మాకైతే ఏది తెలియలేదు. ఏ బ్యాక్టీరియానా ఉందా, లేకపోతే ఏంటి వీళ్ళకి జ్వరమేనా, లేకపోతే ఇంకా ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి డాక్టర్స్ కూడా ఇంకా ఏ విషయం కూడా చెప్పలేకపోతున్నారు. హెల్త్ క్యాంప్ పెట్టారు. జ్వరాలతో ఉన్న వారికి పరీక్షలు చేస్తున్నారు. 3-4 రోజుల్లో నివేదికలు వస్తాయంటున్నారు. కానీ అవి ఎప్పటికీ రావడం లేదు. నాకు తెలిసిన వరకు అందరూ బ్లడ్ టెస్ట్కి బ్లడ్ ఇచ్చారు. ఏంటి అని అడిగితే రిజల్ట్ రాలేదు, 4 డేస్ పడుతుందని అంటున్నారు. డాక్టర్స్ని అడిగినా అదే చెప్తున్నారు. కానీ రిజల్ట్ వచ్చి నాకు చెప్తాము ఏ విషయమైనా అన్నారు. వాటర్ గురించి అడిగాము, మా ఇంట్లో కూడా వాటర్ తీసుకెళ్లారు చెక్ చేస్తామని. వాటర్ నుంచి కాదని అంటున్నారు. డాక్టర్లు అయితే కొంతమంది వాటర్ నుంచే నేలల్లో తేమ వల్ల వస్తుంది ఆ బ్యాక్టీరియా, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు, కాచి తాగండి అని చెప్తున్నారు. అదే గాని వాటర్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ బ్లడ్ టెస్ట్లో ఇది వచ్చింది అని ఏం చెప్పలేదు.
చెప్తామని అంటున్నారు, రాలేదు అని అంటున్నారు. మాకున్న సమస్యలు అయితే చెప్తున్నాము, చేస్తామని అంటున్నారు. మరి ఎప్పుడు చేస్తారో తెలియదు. నలుగురు వైద్యులతో కలిసి గ్రామాన్ని సందర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ బృందం ఊళ్ళో తాగునీరు కలుషితమవుతోన్న సంగతి గమనించింది. మురికి నీటితో కూడిన ఒక కుంట నుండి నీటిని తోడి గ్రామానికి అందిస్తున్నారు అధికారులు. చిత్రం ఏంటంటే ఈ కుంట నుండి తోడిన నీరు సరఫరా చేయడం అనేది కూటమి పాలనలో కొద్ది నెలల క్రితమే మొదలైంది. ఇలా ఎందుకు చేశారో తెలీదు కానీ ఈ నీటి కారణంగా ఏమన్నా వ్యాధులు ప్రబలే అవకాశాలు లేకపోలేదు. ఇక్కడ వాటర్ని ట్యాంకు ద్వారా మీరు సరఫరా చేస్తున్నారు. ఆ ట్యాంకులోకి ఎక్కడి నుంచి నీరు తీసుకువెళ్తున్నారని మాకు తెలిసిన సమాచారం అంటే అక్కడ సంజీవయ్య గుంట అని ఉంది. ఆ గుంట దగ్గరికి వెళ్ళాం మేము. బహుశా తాగునీరు కాదు, నీరు పోసుకోవడానికి అయి ఉండొచ్చు. ఎక్కడి నుంచి అయినా సరే ట్యాంకులోకి అది ఎక్కించి దాన్ని సరఫరా చేసినప్పుడు కంటామినేషన్ వస్తుంది. ఇది నిజమా కాదా ఆలోచించమని మనం చేస్తున్నాం. మాకు వచ్చినటువంటి సమాచారం ఆ గుంటలోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొండల మీద నుంచి వస్తున్నాయి. కొండలు దేని దాటుకుంటా వస్తుంది? అక్కడ బ్లాస్టింగ్ జరిగితే ఆ బ్లాస్టింగ్లో నుంచి కారి వస్తున్నాయి. అంటే బ్లాస్టింగ్ మెటీరియల్స్ ఇవన్నీ ఫిక్స్ అయ్యి దానిలోకి వస్తే అవి మీరు తోడి ఓవర్ హెడ్ ట్యాంక్ పంపుతున్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వస్తుంది, స్నానాలు చేసుకుంటున్నారు, ఏం చేసుకుంటున్నారు తెలియదు మరి పేద ప్రజానీకం. దీనివల్ల ఈ కంటామినేషన్ వచ్చింది అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల మధ్యలో ఉంది. ఎప్పుడు కూడా లేదంట ఆ సంజీవయ్య గుంట నుంచి నీళ్ళు ఎత్తి దానిలో పోయటం ఫస్ట్ టైం అంట. ఎందుకు చేస్తున్నారు ఇవాళ? దేనికోసం చేస్తున్నారు? ఇది కారణం కాకపోవచ్చా? ఇదే కారణం అవ్వచ్చు కదా. ఆ సంజీవయ్య గుంటలో నుంచి వెళ్ళినటువంటి నీరు ఆ ట్యాంకుకు వెళ్ళి ట్యాంకు నుంచి ఇళ్లకు వచ్చి ఇళ్లలో స్నానం చేస్తేనో లేకపోతే దేనిలోనో చేస్తేనో వచ్చి ఉండొచ్చు కదా. దాని స్కోప్ ఉంది కదా. దీన్ని కూడా మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, గ్రామస్తులు సైతం తమకు అందించే నీరు చాలా భయంకరంగా ఉంటోందని అంటున్నారు. తమకు రక్షిత మంచినీటిని అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాగటానికి నీళ్లు మాత్రం కోరి గుంతల్లో నీళ్లు ట్యాంకీకి ఎక్కిస్తున్నారు సార్. వాటిల్లో చెత్త వస్తుంది, చెదారం వస్తుంది, మట్టి వస్తుంది. అవన్నీ మాకు అవసరం లేదు సార్. మాకు వాటర్ కంపెనీ నీళ్లు మాత్రం బయటికి తోలుతున్నారు. అవి మాత్రం పోవటానికి వీలు లేదు. 4-5 ఉండే కానీ అన్ని బయటకే తోలుతున్నారు సార్. మాకు అక్కడ నీళ్ళు వదులుతున్నారు. ఆ నీళ్ళ వల్ల గానీ దేని వల్ల గానీ మాకు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. బీషింగ్ కలిపి దానిలో ట్యాంకీకి ఎక్కిస్తున్నారు సార్. అవి మాకు వదులుతున్నారు. మొదట్లో ఊళ్ళో 45 మంది చనిపోయారని ప్రకటించిన అధికారులు ఆ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన సంకేతాల వల్లనో ఏమో కానీ మరణాల సంఖ్యను తగ్గించేశారు. 29 మంది మాత్రమే చనిపోయారని అంటున్నారు. అంతేకాదు ఆ మరణాలపైన అధికారులు తోచిన కారణాలు చెప్తున్నారు. కొందరు అధికారులు అయితే బాగా తాగడం వల్లనే మరణాలు సంభవించాయని దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారు. అధికారులు ఇలా అనడం ఆలస్యం. ఎల్లో మీడియా ఆ లైన్ అందిపుచ్చుకుని డర్టీ న్యూస్ వండివార్చడం మొదలెట్టేసింది. దీనిపై గ్రామస్తులు మండిపడుతున్నారు. నిజంగానే తమ గ్రామంలో తాగడం వల్లనే చనిపోతే ఎస్సీ కాలనీలోనే మరణాలు ఎందుకు సంభవించాయని వారు నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఇతర గ్రామాల్లో ఎవరూ తాగడం లేదా, అక్కడెందుకు మరణాలు లేవో కూటమి పాలకులతో పాటు ఎల్లో మీడియా సమాధానం చెప్పాలంటున్నారు. తాగుడు అందరు తాగుతున్నారు కండి, అన్ని ఊర్లో తాగుతున్నారు. మా ఊర్లోనే తాగట్లేదు కదా. తాగకుండా ఎవరు ఉంటున్నారు? తాగుడు వల్ల అయితే ఏం కాదు. ఓన్లీ జ్వరం వస్తుంది, 2 days ఉంటుంది, హాస్పిటల్కి వెళ్తున్నారు. అన్ని టెస్టులు చేయించుకుని కొంచెం రికవర్ అయ్యి ఇంటికి రాగానే మళ్ళీ ఒక రోజు శ్వాస అందట్లేదు అంటున్నారు, పోతున్నారు హాస్పిటల్కి. మళ్ళీ శవమే. ఇక బాబు జేబు మీడియా మరో అడుగు ముందుకేసి చనిపోయిన వాళ్లకి ఎయిడ్స్ కూడా అంటించేసింది. ఎయిడ్స్ కారణంగానే గ్రామంలో కొందరు చనిపోయినట్టు వార్తా కథనాలు ప్రసారం చేసింది. దీనిపైన గ్రామస్తులు మండిపడుతున్నారు. మరి మద్యం తాగిన వాళ్ళు కూడా ఉన్నారుగా, వాళ్ళు ఎందుకు చనిపోయారు? ఒక 4-3 మద్యం తాగిన వాళ్ళు ఉన్నారు. మొత్తం 19 మంది 20 మంది మగవాళ్ళు చనిపోతే 3 ఆడవాళ్ళు చనిపోయారు. మరి ఆడవాళ్ళు కూడా మద్యం తాగారా? తాగేవాళ్ళ మా ఊర్లో? అలా మాట్లాడితే ఎలా సార్? మద్యం తాగుతున్నారంటే మద్యం తాగేవాళ్ళు 3 ఉన్నారు, 3-4 ఉన్నారు. సరే టెస్టుల్లో ఉందా మద్యం తాగి చనిపోయారని? అది ఒకటి తీసేస్తే మళ్ళీ వేడ్స్ వచ్చి చనిపోతున్నారు అంటున్నారు. ఆ వేడ్స్ అంటే వేడ్స్ రిపోర్ట్ ఎవరికాడైనా ఉందా? ఎవరికాడైనా చూసారా? ఎవరికాడ చూడకుండా అలా ఎలా వేస్తారు? మామూలుగా జ్వరాలు వచ్చినాయి, మాకు ఇన్ఫెక్షన్ వచ్చిందో అని మేము మొత్తుకుంటుంటే వేడ్స్ వచ్చిందమ్మా మీ ఊర్లో 4 వేడ్స్ వచ్చి చనిపోయారు అంటున్నారు. ఏం సమాధానం చెప్పాలి సార్ మేము? ఈ ప్రాబ్లమ్స్ కాకుండా ఎయిడ్స్ అనేది ఒకటి సృష్టించారు. ఆ అబ్బాయి చనిపోతే చిన్న అబ్బాయికి ఎయిడ్స్ ఎలా వచ్చింది సార్? ఈటీవీ వాళ్ళు అలా చెప్పారంట. మరి అది ఏంటనేది తెలవాలి. చంద్రబాబు నాయుడు గారు తెలవాలి ఏంటనేది పరిస్థితి. వాటర్ టెస్ట్ చేస్తున్నారు కానీ వాటర్ వల్ల కాదు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో మాకైతే తెలియదు. వచ్చినోడు ప్రతి ఒక్క ఛానల్, ఈనాడు ఛానల్ హెచ్ఐవి వచ్చి 4 చనిపోయారంట. రిపోర్ట్లు చూపిమనండి. క్యాన్సర్ చనిపోయారంట.
ఎవరండి క్యాన్సర్ చనిపోయింది, హెచ్ఐవి చనిపోయింది ఎవరు రమ్మని చెప్పండి. లైవ్ ఉంది, ఈనాడు లైవ్ ఉంది, ప్రతి ఒక్కరు చూశారుగా. తమ ఏలుబడిలో ఒక చిన్న గ్రామంలో స్వల్ప వ్యవధిలో 45 మందికి పైగా ప్రభుత్వ నిర్లక్ష్యం వైఫల్యంతో మరణిస్తే ఆ మరణాలను ఆపాల్సింది పోయి మృతులను కూడా అవమానించేలా వ్యవహరిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న ఒక గ్రామంలో ఒక ఊరు వల్లకాడుగా మారిపోయిన విషాద ఘటనపై రాష్ట్రమంతా అట్టుడుకుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం దీనిపై ఒక్క వ్యాఖ్య చేయలేదు. తాను ప్రతిపక్షంలో ఉంటే, చంద్రబాబు నాయుడు అధికారంలో లేకుంటే ఒక్క సహజ మరణం సంభవించినా పోనకం వచ్చినట్లు ఊగిపోతూ యాక్షన్ చేసే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 45 మంది చనిపోతే ఇంతవరకు ఏం జరిగింది అని ఆరా కూడా తీయలేదు. కేంద్ర మంత్రి కూడా ఆయన స్థానిక ఎంపీ సీరియస్గా తీసుకోలేదు. చివరికి సంబంధిత ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును చూసి గ్రామస్తులు చీదరించుకుంటున్నారు. ఇతన మా ఎమ్మెల్యే అని అసహ్యించుకుంటున్నారు. తురకపాలెంలో 3 నెలలుగా జనం పిట్టల్లా రాలిపడుతున్నారు. కొత్తగా ప్రతి ఇంట్లో జ్వరాలు పెరుగుతున్నాయి. చిన్న పిల్లలకు కూడా జ్వరాలొస్తున్నాయి. ఏ క్షణంలో ఏ విషాద వార్త వినాల్సి వస్తుందో అని గ్రామం వణుకుతోంది. వరుస విషాదాలు గుండెల్ని పిండేస్తున్నాయి. మరణాల సమాచారం అందుకున్న వెంటనే మున్ముందుగా గ్రామాన్ని సందర్శించింది ప్రతిపక్షాలే. వరుస మరణాలు సంభవిస్తోన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే మరణాల సంఖ్య పెరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. 35 మంది మరణిస్తే కానీ ప్రభుత్వం వైద్య బృందాలను పంపలేదని విమర్శించింది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకునే పరిస్థితుల్లో 30 మంది చనిపోయిన తరువాత ఇవాళ ఆర్భాటం చేస్తా ఉన్నారు. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, తక్షణం మేము హెల్త్ మినిస్టర్ పంపించండి, ఇమీడియట్ గా పంపించండి, ఇక్కడ పంపించి వాస్తవాలు తెలుసుకోండి. ఇక ముందు ఒక్క ప్రాణం కూడా పోయినా దానికి బాధ్యులు మీరేననేది కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇక చనిపోయిన ప్రాణాలు పోయిన వాళ్ళు పోయారు, వాళ్ళని తీసుకురాలేము, కానీ వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు మీరు చేయాలి. వారి కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి కూడా మీరు చేయకపోయినట్లయితే దుర్మార్గమైన ప్రభుత్వంగా దీని మీద గుర్తింపు ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కానీ, జిల్లా మంత్రి నారా లోకేష్ కానీ, కేంద్ర మంత్రి స్థానిక ఎంపీ పెమ్మసాని కానీ తురకపాలెం మరణాలను పట్టించుకోకపోవడంపై సిపిఎం కూడా తప్పుబట్టింది. అసహజ మరణాలుగా ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి, చనిపోయిన మృతుల కుటుంబాలకి గతంలో కనీసం బీమా అయినా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బీమా లేదు. దీనికి తోడు ఇది అసహజ మరణాలు తక్కువ వయసులో అంటే ఆ కుటుంబాలన్నీ కూడా అనాథులవుతున్నారు. అందుకే వాళ్ళకి 25 లక్షల రూపాయలు కనీసంగా వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని చనిపోయిన కుటుంబాలకు అందజేయాలి. దాని మీద ఇంతవరకు ఎటువంటిది లేదు. ముఖ్యమంత్రి గారు చాలా గ్రామాలకు వెళ్తున్నారు, పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు, మంచిదే. కానీ ఇది గుంటూరు జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు లోకేష్ గారు, ఆయన ఏ శాఖ మంత్రి అయినా కావచ్చు, జిల్లా మంత్రి గారు ఈ జిల్లాలో ఇప్పుడు ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు వేరే చోట్ల పర్యటించడం వేరే. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అటువంటి చోట్ల పర్యటిస్తే ప్రజలకి భరోసా ఏర్పడుతుంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మరణాలకు కారణాలేంటో ఎన్ని రోజులు గడిచినా వైద్యులు చెప్పకపోవడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు పెరిగాయి. ఈ క్రమంలో సహజ సిద్ధంగానే కొందరు గ్రామీణ ప్రజల్లో ఉండే అపోహలు కూడా తెరపైకి వచ్చాయి. ఊరికి పొలిమేరలో ఉండే బొడ్రాయి ఒక పక్కకు ఒరిగింది. దీనివల్లనే మరణాలు సంభవిస్తున్నాయేమోనన్న అనుమానంతో ఆ రాయిని సరిచేసే పనులు కూడా చేపట్టారు. ఊర్లో ఒకరికొకళ్ళు ఏంటంటే రాయి ఒరిగింది అంటే అప్పుడు వర్షం పడింది. ఆ రోజు వర్షం పడినప్పుడు ఏంటంటే కొంచెం ఒరిగింది తర్వాత ఏదో మనం బాగా లేదు అవి అనుకుంటున్న హాస్పిటల్ వెళ్తున్నారు, ఒకటి పోయి ఒకటి వస్తుంది. కాళ్ళు జ్వరం అంటున్నారు, జ్వరం మీద వెళ్ళేసి కాళ్ళు నొప్పి అంటున్నారు, దాని మీద చనిపోవటాలు జరుగుతున్నాయి. అట్లా 20 మంది చనిపోయారు. సరే మనిషికి ఒక మాటగా అనుకుంటున్నారని చెప్పేసి అనుమానం ఎందుకని చెప్పేసి ఈ రాయిని కొద్దిగా సరి చేయమని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది. కోరితే వాళ్ళు మేము కూడా గురించి చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని గురించి ఈరోజు చేయడం జరిగింది. రాయి ఒరిగింది అందుకే మరణాలు సంభవిస్తున్నాయన్న అనుమానం మీలో వ్యక్తమవుతుందా? అయింది. అంటే దాన్ని ఆలోచించారట. ఎందుకంటే ఒకదానిగా కాదు, హాస్పిటల్ రూట్గా అనుకున్నారు, వాటర్ గురించి అనుకున్నారు, అన్ని రకాలుగా అనుకున్నారు. సరే దీన్ని కూడా అనుమానం ఎందుకు చేద్దామని చెప్పేసి ఆలోచనతో చేసేసారు. అది వాళ్ళని కోరితే వాళ్ళు చేసేసారు. జనం తీవ్ర విషాదంలో కొట్టుమిట్టాడుతోన్న వేళ స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పరామర్శించడానికి వచ్చారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తే ఎమ్మెల్యే కత్తి లాంటి ఐడియా ఇచ్చారని జనం మండిపడుతున్నారు.
ఊళ్ళో 200 ఇళ్లు ఉన్నాయి కాబట్టి ఒక్కో ఇంటి నుండి 1000 రూపాయల చందా వసూలు చేసి ఇస్తే తాను తన వాటాగా 2 లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే చాలా ఉదారంగా ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పారని గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు. తాము చందాలు వసూలు చేస్తే ఎమ్మెల్యే ఇచ్చేదేంటి అని కౌంటరేశారు. వాళ్ళు వచ్చి అడుగుతుంటే చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏం సార్ మరి తలాకాశిని వేసుకొని చేద్దామని అంటే అంటున్నాడు మీరింటికి ఎంత వేస్తారు, ఇంటికి 1000 రూపాయల కాడికి వేయండి. ఊళ్ళో వాళ్ళు శంకరన్న వాడు 50,000, గోయిందా పాల గోయింది 25,000, మరి తుపాకులు కోటేశ్వరరావా ఆయన 25,000 అట్టిస్తే ఆయన ఒక 2 లక్షలు. మీరు ఇంటికి 1000 రూపాయల కాడికి వేసుకుంటే అవి మొత్తం కలిపి చచ్చిపోయిన వాళ్ళకి ఇద్దాం అని చెప్పి అన్నాడు. ఆ బాధ్యతలకు ఇద్దాం అన్నాడు. మేము వేసుకొని మేము ఇస్తే ఆయన ఇచ్చేదేం సార్? ఆయన ముఖ్యమంత్రికి ఎందుకు గెలిచాడు? మేమందరం ఓట్లు ఎత్తినాక ఆయన గెలిచింది. మేము పని చేసుకొని బతికేవాళ్ళం మేము సార్. మరి మేము చేసుకొని బతికేవాళ్ళం మమ్మల్ని వేయమంటే మేము ఏ రకంగా వేయాలా? చెప్పండి సార్, చెప్పండి. ఆయనకు అది పద్ధత? జగన్ గారు ఉన్నప్పుడు అట్ట అన్నాడా? అందరూ ఒకటేనా అన్నాడు. కుల భేదాలు లేకుండా నేనుండాను తోడు అన్నాడు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 50 ఏళ్ల లోపు వారే. వారి మరణాలతో వారి కుటుంబాలకు దిక్కు లేకుండా పోయింది. ఆ కుటుంబాలను ఎవరాదుకుంటారని గ్రామస్తులు నిలదీస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే మృతుల కుటుంబాలకు భరోసా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా జ్వరం ఉందని చెప్తున్నారు కానీ ఏం వైద్యులు చూస్తున్నారు కానీ ప్రభుత్వం వాళ్ళు పట్టించుకున్నది లేదు. ఇప్పుడు గ్రామంలో గత 3 నెలల నుంచి ఇంతమంది చనిపోతున్నా ఒక్కరు కూడా స్పందించలేదు. స్పందించకపోవడం రోజు వచ్చి మంత్రులు ఎమ్మెల్యేలు చూసి వెళ్తున్నారు కానీ సరే చనిపోయిన కుటుంబాలకి ఇంత ఆర్థిక సహాయం చేస్తాము, మేము ఉన్నాము, మేము ఆదుకుంటాం అన్న భరోసా కూడా ప్రభుత్వం కల్పించట్లేదు. అది ఇంకా ప్రభుత్వం వాళ్ళు మరి ఎంతో కొంత కుటుంబాలకి ఆధారం కలిగించాలని కోరుకుంటున్నాను. ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్య 27 సంవత్సరాల అబ్బాయి, వీళ్ళ కుటుంబం పోషించేది వీళ్ళ అన్నయ్య. ఈ అమ్మాయికి హార్ట్లో హోల్ ఉంది. ఈ అమ్మాయి పరిస్థితి ఇప్పుడు ఏంది? మరి ప్రభుత్వం ఏదో ఒకటి పట్టించుకొని చెయ్యాలి. చేయకపోతే వీళ్ళని రోడ్డు పడినట్టు వీళ్ళ కుటుంబాలు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ప్రజాప్రతినిధులు భరోసా ఇవ్వడం లేదు, అధికారులు ధైర్యం చెప్పడం లేదు, మరణాలకు కారణం తెలియడం లేదు. ఈ విషాదంలోంచి వచ్చిన భయంతో అమాయక గ్రామస్తులు ఇక దేవుడా నీదే భారమంటూ పూజలు చేసుకుంటున్నారు. మా ఊరిని నువ్వైనా రక్షించు అని ప్రార్థిస్తున్నారు. పాలకులు మాత్రం 3D సినిమా చూస్తున్నట్లు కాలక్షేపం చేస్తున్నారు.